కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 20 కోట్లతో నిర్మించి 350 కోట్లు కలెక్ట్ చేసిన కాంతారానే ఒక సంచలనం అనుకుంటే కాంతారా చాప్టర్ 1తో రికార్డులు బ్రేక్ చేశాడు రిషబ్. వరల్డ్ వైడ్ 850 కోట్లు రాబట్టగా హిందీలోనే 225 కోట్లు కలెక్ట్ చేయడంతో రిషబ్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిషబ్ రెమ్యునరేషన్ కూడా అందనంత ఎత్తుకు పెరిగిపోయింది. పాన్ ఇండియా ఇమేజ్ సంపాదిస్తున్న రిషబ్ ఊరుకుంటాడా? ఎంత డిమాండ్ చేస్తున్నాడు? హ్యావ్ ఎ లుక్. కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేసరికి రిషబ్ శెట్టి శాండిల్వుడ్ కు అందకుండా పోయాడు. రిషబ్ అడుగుతున్న రెమ్యునరేషన్ కన్నడ నిర్మాతలు ఇవ్వలేదు. సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేయడంతో కన్నడిగులు షాక్ తిన్నారు. పెద్ద బ్యానర్స్ హోంబెలే ఫిల్మ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ రిషబ్ శెట్టితో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాంతారా చాప్టర్ 1 850 కోట్లు కలెక్ట్ చేసినా హీరోకే 80 కోట్లు ఇవ్వడానికి వెనకాడుతున్నారట. రిషబ్ చేతిలో ఒక్క కన్నడ మూవీ లేకపోవడానికి ఇదే కారణమని తెలిసిందే. రెమ్యునరేషన్ 80 కోట్లకు వెళ్లిపోవడంతో రిషబ్ ను కన్నడ నిర్మాతలు దూరంగా పెట్టినా తెలుగు ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడానికి రెడీ అయ్యారు. కాంతారా చాప్టర్ 1 కలెక్ట్ చేసిన 850 కోట్లతో ఫిదా అయిన మన నిర్మాతలు రిషబ్ కి 80 కోట్లు ఇవ్వడంతో రిస్క్ ఏముంది అంటున్నారు. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే రిషబ్ 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో 2 తెలుగు సినిమాలైతే మరో 2 హిందీ సినిమాలు కావడం విశేషం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో రిషబ్ నటిస్తున్నాడు. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా తీసే సినిమాలో రిషబ్ పేరు వినిపిస్తోంది. ఏడాది క్రితమే తెలుగు సినిమా జై హనుమాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రిషబ్. బంకిం చంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అన్ని పాన్ ఇండియా మూవీసే. అయితే ముందుగా జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చాడు రిషబ్. హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2025 సంక్రాంతికే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ చేస్తామన్న ప్రశాంత్ వర్మ ఇంతవరకు షూటింగే మొదలు పెట్టలేదు. మధ్యలో చాలా సినిమాల వైపు చూసి ఏదీ వర్కౌట్ కాకపోవడంతో జై హనుమాన్ పై దృష్టి పెట్టాడు వర్మ.